అసలు మనం ఉన్నామా లేదా తెలంగాణలో చూపించుకోవాల్సిన సమస్య. మన జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసే ఒక కుట్ర జరుగుతా ఉన్నది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కదిలి ఎవరెవరికో తప్పులు కొడతాం, అవకాశం ఉంటే ఎక్కడికక్కడ తప్పులు కూడా తీసుకొని మీరు 4వ తారీఖు నాడు దయచేసి అందరూ కూడా హైదరాబాద్ వచ్చి మేము మాదిగలం ఎక్కడ ఓటేస్తే గట్టిగా గెలుపు. ఇప్పుడు చెప్తున్నా, మీరు 14 అంటారు కదా, నువ్వు 14 నువ్వు కనుక రేవంత్ రెడ్డి మా ఓట్లను కాదని గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానే. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానే. నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసం ఇస్తావు. మా ఓటు విలువ ఏమిటో, మాదిగ జాతి ఏమిటో మేము చూపిస్తాం. మా ఓటు ఎంత శక్తివంతమైందో మేము చూపిస్తాం. మాతో పాటు బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ కులాలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పౌరుషం ఉండాలి మనకి. ఎందుకు గమనంలోకి లేదు సీటు పార్లమెంటుకు పోవటానికి? ఎందుకు పద్మశాయిలకు లేదు? పార్లమెంటు కూర్చోవడం అర్హత లేదా? ఒళ్ళ కుర్మలకు లేదా? చాకలి మండలంలోకి లేదా? మిగతా కులాలకు లేదా? యువకులారా మీరు ఆలోచించండి, చదువుకున్న అన్నదమ్ములారా మీరు ఆలోచించండి. ఇది ఏ కాలంలో మనం ఉన్నాం? కంప్యూటర్ కాలంలో మనం ఉన్నాం. ఇదేం న్యాయం? ఎక్కడి న్యాయం? మా గొంతు కోసి మమ్మల్ని సమాప్తం చేసేటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మాకు ఏ రకంగా ఎదుగుదల లేనటువంటి నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. దళితులారా, మాదిగ బిడ్డలారా, లెండి. నీ హక్కు, నీ ఓటు విలువ ఏమిటో చూపించు. రేవంత్ రెడ్డికి ఒకసారి కనువిప్పు కావాలి. ఇక ముందు ఎవడు కూడా మన తెరువు రాకుండా, ఇంకొకసారి జాతికి అన్యాయం జరగకుండా అడ్డం తిరిగి మీరు మాట్లాడండి. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని నిలదీయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నా దళిత, ముఖ్యంగా మాదిగ బిడ్డలందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, లెండి బిడ్డ, లెండి. లెండి ఎవరెవరి కోసమో లేస్తారు మీరు. అక్కడికి రాని కోసం, దానికోసం లేస్తారు మీరు. ఇది మన కోసం, మన జాతి కోసం లేవండి. మన జాతి కోసం మీరు అడ్డం నిలబడండి. అడ్డం నిలబడండి. ఏం జరుగుతుందో మేము చూస్తాం. యుద్ధం జరిగిన వెనుకపోయేది లేదు. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అరే ఇక్కడ న్యాయమయ్యా, 11 జనాలు ఉంటే 2 తప్ప అన్ని ఒకటే కులానికి ఇస్తాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అరే సిగ్గుండాలేమన్నా? అధికార పంపిణీ ఇదా? అధికార పంపిణీ అంటే ఇదేనా? కాబట్టి దీన్ని ఏ రకంగా కూడా సహించేది లేదు. నేను కృష్ణ మాదిగ, మా అన్ని దళిత సంఘాలు, మాదిగ సంఘాలు వాళ్ళకందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమైనా చిన్న చిన్న పొరపాటు మీకు ఉంటే అవి పక్కన పెట్టండి. ఇది మోతుకుపల్లి గారి పిలుపు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. దీన్ని నేను చూడలేకపోతున్నా. ఒక పూట అన్నం తినలేకపోతున్నా. నాకు బీపీ, షుగరు రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. మొన్న హాస్పిటల్ పాలైనా. నేను అర్థం చేసుకోండి. ఈ సమయంలో కనుక మనం మేల్కోపోతే రాబోయే కాలంలో, ఇవాళ దీంట్లో ఇవ్వలేదు, రేపు అసెంబ్లీలో మొత్తం అయ్యారు, మనం ఏం చేస్తాం? ఈ 15 రోజులు ఎవరు నిద్రపోయేది లేదు. ఎవరండి శ్రీహరి? శ్రీహరి అనేవాడు మాలమ్మాదిగల దగ్గర వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకొని బతుండని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాలమాదిగల బుక్కను గుంజుకొని బతున్నాడినా ఈయన కులమేందో ఎవరికి తెలియదు, విచారణ వెయ్యాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అరే మా బుక్క గుంజుకుంటాను నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది,
మాకు న్యాయం జరుగుతా అనుకుంటే బుక్క కాదు కదా, మొత్తం చంపేస్తూ మమ్మల్ని అందరినీ. అతని అవసరమా నీకు? ఏమిటి కావచ్చు? ఇంతమంది మీ విలవిల కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, కేసీఆర్కు 100 సార్లు చెప్పిన, అతను జనరల్ ఇవ్వండి కానీ ఎస్సీ కాదు, మాల కాదు, మాది కాదని గత 20 ఏళ్ళు చెప్తున్నాను నేను. ఇలా కొత్తగా చెప్పడంలే. కేసీఆర్ వినకపోయా, ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఎటువంటి వాడు? టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇచ్చిండట, కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇక సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు. కోట్ల రూపాయలు ఇస్తే మూట కట్టుకుంటూ మెల్లగా కెనాల్ దగ్గర పోయిండు. అది వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు తిరుగుంది, ఇళ్ళకి వచ్చేసాడు. ఆయన మొన్న మీటింగ్లో చెప్తాడు, ఎవరు ముఖ్యమంత్రి గారు, శ్రీహరి లాంటి మహనీయుడు లేదట. మరి ఒంగి కాలు మొక్కిగా ఏం మాట్లాడి? శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు, అందుకనే ఆయన పాట తీసుకుంటాడు. ఆయన అరే నీ ముఖ్యమంత్రి పదవి పోద్దని నువ్వు భయపడుతున్నావు కానీ మమ్మల్ని అండగా పెట్టుకో. ఎన్టీ రామారావు పదవి పోతే ఊకున్నామా? మళ్ళా తీసుకొచ్చి 1 నెల రోజుల లోపల బాబు తీసుకొచ్చినాం. మా ప్రజలు పేదోళ్ళు నీకు అండగా నిలబడలేమా? నేనైతే నిలబడి నీకోసమే నా శేష జీవితాన్ని అంతా కూడా నీకు అడ్వైజ్ చేస్తూ బతుకుదామనుకున్నా. కానీ ఇవాళ మమ్మల్ని ఇవాళ రాజకీయంగా ఎదగకుండా మా జాతి మొత్తాన్ని ఇవాళ నువ్వు బంధ పెడుతున్నావు. ఏ రకంగా కూడా ఇది న్యాయం కాదు. మా కన్నీరు ఉత్తగబోదు. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ న్యాయం అనే పరిస్థితి వచ్చింది. 3 రోజులనే పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేంది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, ఏమయ్యా అదేంటి కాదు అయ్యో 2500 మహాలక్ష్మి అంట. ఏ లక్ష్మి లేదు పేదోడికి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు తప్ప ఎవడొస్తున్నాయి పేదోడు? ఏదో మా ప్రజాపాలన అని పెద్ద మాట్లాడుతున్నారు. 3 రోజులు ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు, మూసుకొని పోయిర్రు. ఏదో జరుగుతుంది. ఈనాడు వచ్చాడు ముఖ్యమంత్రి గారు, ఏం పని ఉన్నాయి నీకు? ఏమీ లేనోడిని కూడా నేను ముఖ్యమంత్రి చేసినాం. కారణం యువకుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలతో పోతాం అనుకున్నాం తప్ప నువ్వు ఫ్యూడల్ విధానంలో పోతున్నావు. దీన్ని మేము ఏ రకంగా సహించేయలేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. పైసలు లేవు. మరి పైసలు ఉంటే నువ్వేందుక? పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా, ప్రజా సంస్థ. కాబట్టి వల్ల ముఖ్యమంత్రి గారికి ఒకటే ఈ సందర్భంగా